యూకేలో నేను రక్షాబంధన్ ఎలా జరుపుకున్నానో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రభావరం యూకే వ్లాగ్స్. మేము మాంచెస్టర్ అయితే వచ్చాము అన్నయ్యకి రాఖీ కడదామని. మా కోసం అయితే సత్య స్వీట్లోకి సేమియా పాయసం అయితే చేసి పెట్టింది. రాఖీ హడావిడి అయితే స్టార్ట్ అయిపోయింది. వెయిట్ రాఖీ నీకు అవసరం లేదు. డాడీ కట్టిందిరా, నీకు కట్టినట్టే. రాఖీ కట్టేటప్పుడు శారీ కట్టుకుందామని అయితే అనుకున్నాను. సో అందుకోసమని నేనైతే ఒక శారీ అయితే తెచ్చుకున్నాను. బట్ ఆ రోజు మార్నింగే తెలిసింది నాకు ఇట్లా అన్నయ్య వాళ్ళు శారీ పెడుతున్నారనేసి. ఇంకా అన్నయ్య వాళ్ళు పెట్టే శారీయే కట్టుకుందామని నేను రాఖీ టై చేసేటప్పుడు సింపుల్ గా డ్రెస్ అయితే వేసుకున్నాను. తర్వాత అన్నయ్య వాళ్ళు శారీ పెట్టిన తర్వాత ఇంకా అదే శారీ వేసుకొని టెంపుల్ కి అయితే వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. మంచి ఆ పండు లాంటి బాగుంది కానీ తొందరగా నేను ఇక్కడ అన్నయ్యకి ఒక చిన్న గిఫ్ట్ అయితే తీసుకొచ్చాను. అదే మగ్ విత్ మెసేజ్ అన్నమాట. సో కప్ మీద ఉన్న మెసేజ్ కోసం నేను అమెజాన్ మొత్తం సెర్చ్ చేసి ఫైనల్ గా అన్నకు సెట్ అయ్యేలాగా ఒక కప్ అయితే సెలెక్ట్ చేశాను. అదేంటో మీరే వినండి. officially the world's coolest brother one cool dude కదా సాయి అన్న చెల్లి ఇద్దరు మన ముగ్గురిని పీటేస్తున్నారు. సో రాఖీ కట్టడం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. మేము ఇంకా నెక్స్ట్ రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇది గీతా భవన్ హిందూ టెంపుల్ అయితే చాలా బాగుంది. సో మేమైతే ఇంకా దర్శనం కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. మేము బయటకు వచ్చేసరికి వర్షం తగ్గిన తర్వాత మేమైతే ఒక పార్క్కి అయితే వచ్చాము ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుందామని. ఫోటోషూట్ అయిపోయిన తర్వాత మా లంచ్ కంప్లీట్ చేసుకొని మేమైతే ఈవినింగ్ ఇక్కడ మాల్కి అయితే వచ్చాము. మాల్లో అయితే నాకు ఒక స్టాల్ కనిపించింది. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఇందులో మొత్తం ఇండోర్ కలెక్షన్. ఇందాక చూపించింది ట్రైన్ డిఫ్యూజర్, అది చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ మార్బుల్స్ కలెక్షన్. ఈ హార్ట్ షేప్ లో ఉండే మార్బుల్ హిమాలయన్ సాల్ట్ తో ప్రిపేర్ చేశారు. వీళ్ళ దగ్గర మినీ ఇండోర్ వాటర్ ఫౌంటైన్స్ అయితే ఉన్నాయి. నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి. తక్కువ ఉన్నా కానీ కలెక్షన్ అయితే చాలా బాగుంది. సో నాకైతే ఇక్కడ ఒక పీస్ చాలా బాగా నచ్చింది. ఈ జలకన్య పీస్ ఎంత క్యూట్గా ఉండిందో, పైగా అది ఆ రోజు ఆఫర్లో ఉండింది. సో అందుకే నాకు ఇంకా బాగా నచ్చి మా ఇంట్లో పెట్టుకుందాము షో పీస్గా అని చెప్పి నేనైతే ఆ రోజు దాన్ని కొందామని డిసైడ్ అయిపోయాను.
బట్ కొనే ముందు మనం టెస్ట్ అయితే చేయాలి కదా, అది వర్క్ చేస్తుందో లేదో. అందుకే నేనైతే ఇక్కడ వీళ్ళని అడుగుతున్నాను మా ముందు టెస్ట్ చేసి ఇవ్వమని. కానీ వాళ్ళ దగ్గర వాటర్ లేవు టెస్ట్ చేయడానికి. వాష్రూమ్లోకి వెళ్తే ఆ వాటర్ యూస్ చేసుకొని టెస్ట్ చేయమని మాకు చెప్పారు. సో నేనైతే ఇంకా ఇంటికి వెళ్ళి డైరెక్ట్గా అక్కడే టెస్ట్ చేద్దామని చెప్పి అక్కడైతే ఏం చేయించలేదు. సో ఇది ఎలా ఉంది అనేది నేను ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను, సో తప్పకుండా చూడండి. నెక్స్ట్ ఇక్కడ లోవిసాకి అయితే వచ్చాము, జ్యువెలరీ తీసుకుందాం. సత్య ఇక్కడ చైన్ అయితే తీసుకుంది, చాలా బాగుండింది హార్ట్స్ షేప్తో. సో మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మేము బౌలింగ్ ఆడదామని చెప్పి గేమ్స్ జోన్కి అయితే వచ్చాము. గ్రూప్స్గా డివైడ్ అయ్యి పోటాపోటీగా బౌలింగ్ అయితే ఆడాము. స్నాక్స్ తినేసి ఫుల్గా ఆడుకొని ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఈ రోజు అయితే ఫుల్ బ్లెస్డ్ అనమాట, చాలా హ్యాపీ డే. ఇదనమాట యూకేలో నా రక్షాబంధన్. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని ఎనేబుల్ అయితే చేసుకోండి. మేము ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కీప్ స్మైలింగ్.